అరా అంటే నేను చిన్నప్పటి పెద్ద సీరియస్ ఫాలోవర్ అయితే కాదు నో నో నేను ఒక మాట అయితే చెప్పగలను. యు ఆర్ నాట్ ఫూల్, అంతవరకు గ్యారంటీ చెప్పగలను. మీరు గొర్రె కాదని చెప్పగలను. ఈవెన్ దో యు ఆర్ ఏ క్రిస్టియన్ ఆర్ ఫాలోయర్ ఆర్ ఏదో బై బర్త్ ఏదైనా ఉన్నప్పటికీ ఫాలో అవటం అంటే పెద్ద సీరియస్ గా స్ట్రిక్ట్ గా నో నేను చెప్పేది మీరు మనిషి అని చెప్తాను సార్. మామూలుగా క్రిస్టియన్స్ అంటే గొర్రెలు కదా, మీరు కాదు. యు ఆర్ నాట్ గోట్ ఆర్ షీప్, యు ఆర్ ఎ హ్యూమన్ అని నేను చెప్పగలను. నేనేమంటానంటే నీ మతం ఏదైనప్పటికీ అది వ్యక్తిగత విషయం కదా, దాన్ని అందరి మీద రుద్దాలనుకోవడం ఎంత దుర్మార్గం సార్. అంతే కదా సార్. అంటే ఒకటి సార్, హిందూ క్రిస్టియానిటీలో ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ ఈ దేవుడు రాజ్య వ్యాప్తి ఆత్మలను రక్షించడం ఈ కొన్ని ఉన్నాయి సార్. ఈ వెనకాల అవన్నీ పూర్తిగా వీళ్ళు నమ్ముతారు. బైబుల్ కూడా అది చెప్పుద్ది. అసలు బైబిల్ చెప్పడం వల్ల కదా సార్ వీళ్ళు నమ్మేది. అంతే కదా సార్. నేను అందుకే దాన్ని కాదు సార్, సంస్కృతంలో ఏం చెప్తాను చెప్పనా. ఇందాక కూడా నేను ఉపన్యాసంలో చెప్పాను కదా, మీరు ముస్లింల్ని క్రైస్తవుల్ని ఏమనకండి అన్నాను నేను. ఎందుకంటే వాళ్ళ మస్తకాలు పాడైపోవడం కారణం పుస్తకాలు కదా. నువ్వు భగవద్గీత చదవు, భారతం చదవు, బొకడాగాడు. నువ్వు బైబిల్ ఖురాన్ ఎప్పుడు చదువుతావు? నేను హిందువులనే తిట్టాను, మీరు గమనించారా? అవునవును. అసలు ఊరికే నేను పోస్టర్లు చూస్తాను. నేను ఆఫీస్ టైం అయిపోయింది, నేను వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ చేస్తాను సార్ దాంట్లో. నేను ఆఫీస్ టైం అయిపోయింది, 8 గంటలకే నా డ్యూటీ అయిపోద్ది. ఊరికే సరదాగా వస్తున్నా, అక్కడ కూర్చుంది మీరన్నీ చూసా. సరే చిన్న వీడియోలు చూసి అపార్థం చేసుకుంటాం ఎందుకు, మన వెస్ట్ గోదావరి కాకినాడ ఆయన అంటున్నారు కానీ కూర్చున్నా, మీ ప్రసంగం మొత్తం విన్నా. మీరు కలిసి ఉంటే ఆనందపడేవాడిని, కానీ ఆ ఫోటోలు గొడవ గోష్ఠి అరగంట పైన పోయింది నాకు. ఎప్పటికో విపరీతంగా పోగేశారు సార్. జనం ఫుల్ ఉన్నారు. ఆ ఫోటోలు దిగి 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 నాకు నీరసం వచ్చింది. రోజు అంతే అనుకోండి. అది కాదు నా డౌట్ ఒకటే సార్, దీంట్లో మరి కుల వ్యవస్థను ఎలా డీల్ యా మీకు ఆన్సర్ నేను చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకు క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నాను మీకు అర్థమైందిగా. క్రైస్తవం అర్థమైంది, అది ఓకే సార్. నేను అలాగే నేను నా ప్రయారిటీ ఏమిటంటే, నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను, కొంచెం స్లోగా వెళ్ళు. నా ప్రయారిటీ ఏమిటంటే, మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ. ఇలా చెప్పగలిగే ప్రతి ముస్లిము, ప్రతి క్రైస్తవుడు నాకు బంధువే. మన ప్రయారిటీలు రిలీజియాసిటీ ఉండకూడదు. ఎందుకంటే అదే కదా సార్, ఇప్పుడు మిమ్మల్ని మనిషి అన్నాను, గొర్రె అనలేదు. సో మరి చాలా గొర్రెలు కాదు తోడేళ్ళు అయిపోతుంటాయి. నేను మీకు కొన్ని చెప్తాను. సరే, వాడు ఎవడో మధ్యాహ్నం మిస్డ్ కాల్ ఉంది, నేను మళ్ళీ నేను పొద్దున్న మౌనం ఉంటాను కదా, అందుకని తర్వాత సార్ మీరు ఎవరండి అన్న అంటే కాల్ మీ నుంచి వచ్చింది అన్నాడు. లేదు సార్ మీరు మిస్డ్ కాల్ పడింది అన్నాను. అవునా అన్నాడు. సరే సార్ ఉంటాను సార్ అన్నాను. నేను ఫోను కట్ చేయలేదు. ఉంటాను సార్ ఉండనా అని అడిగాను. కట్ చేయకుండా నేను జపం చేసుకుంటున్నా. అతను ఒరేయ్ ఫోన్ కట్ చేయరా, నువ్వు ఎమ్మ గుడిచిపోతావురా, ఆ కొడక ఏదేదో అన్నాడు. అసలు పరిచయం లేను అన్ని అలా తిట్టగలిగాడంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు బైబిల్. ఇన్ మై వర్డ్స్ బొగడా బైబిల్. అయితే నేను అతనికి కట్ చేసే ముందు నా అసిస్టెంట్తో అన్నాను, చూసావా అతను కూడా తెలుగువాడే, అతను హిందువులకే పుట్టాడు. ఈ భోగ్ బైబిల్ ఎక్కడం వలన పరిచయం లేని సాటి తెలుగువాడిని, సాటి మనిషిని, సాటి హిందువుని అలా తిట్టగలిగాడు, అతను తప్పేం లేదు అని ఫోన్ కట్ చేసి ఆ వాట్సాప్లోకి వెళ్ళి, చూడు నాయన పెద్ద మనిషి, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నన్ను తిట్టగలిగావంటే నిన్ను దిగజార్చింది బొగడ బైబిల్, దాన్ని పక్కన పడేసి మీ ఆవిడ ముఖాన బొట్టు లేదు, బొట్టు పెట్టు, వెళ్ళి
గుడికి వెళ్ళి దండం పెట్టి నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి ఏదో మంచి మాటలు చెప్పాను. మళ్ళీ చెప్పాను ఫోన్ చేయి భయపడకని. వాడు ఒక్కసారి కూడా ఫోన్ చేయలే. అప్పుడేమో అంతసేపు వెయిట్ చేసి తిట్టాడు బోల్డ్ సార్లు. సరే అది పక్కన పెడదాం. వీడు ఇందాక చెప్పాను కదా పాస్టర్, కోతికి పుట్టినరోజు ఏంటి, హనుమతి జయంతి ఏంటి అన్నాడు. ఇప్పుడు నన్ను తిట్టినోడు కావచ్చు, లేదా హనుమంతుని విమర్శించినోడు కావచ్చు, రాముణ్ణి విమర్శించినోడు కావచ్చు, ఈ దేశాన్ని 2 ముక్కలు చేయాలి అన్న ఉపేంద్ర అనే పాస్టర్ కావచ్చు, లేకపోతే భరతమాతకి భర్తలు ఎంతమంది అన్న నత్తిపోకోడి విజయకుమార్ అనే పాస్టర్ కావచ్చు. అసలు వీళ్ళందరూ ఎవరికి పుట్టారు సార్? కొంచెం చెప్పండి సార్. వీళ్ళంతా ఇక్కడ వాళ్ళకేనా? ఇక్కడ వాళ్ళకేనా? బ్రిటిష్ వాళ్ళు ఏం రాలేదు కదా సార్. సార్ అది పాయింట్ కాదు. మనం అంతా ఇక్కడ వాళ్ళకి పుట్టామా, బ్రిటిష్ వాడు పుట్టాడా ఆడేమన్నా? కానీ బైబిల్ ఎక్కడం వలన వాటిలో దేశభక్తి నశించి పక్కవాడిని ద్వేషించడం. మళ్ళీ బైబిల్లో పెద్ద డైలాగ్ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఎందుకంటే బూతుందా? వాడు పక్క చచ్చోడిని ప్రేమించలేడు. సాటి తెలుగువాడిని, సాటి హిందువుని, సాటి మనిషిని నువ్వు ప్రేమించలేవు. అది ప్రేమ మతమా, పెంట మతం? ఇప్పుడు మీ టాపిక్లోకి వచ్చేస్తున్నా. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఇది కుల వ్యవస్థ కాదు వాస్తవంగా, ఇది వర్ణ వ్యవస్థ. ఇది భగవద్గీతలో చెప్పారు. చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగశః. మీరు ఇప్పుడు ఆఫీసరా? మీరేంటి మీ పొజిషను? నేను వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ సార్. రైట్. మీ పైన ఎవరన్నా బాస్ ఉంటారా? మా పైన ఉంటాడు కదా సార్. ఉంటారా? మీ కింద కూడా ఉంటారా? ఉంటాడు సార్, మా కింద ఉంటాడు. అంటే ఇప్పుడు మీ కింద వాళ్ళకి మీరు పరమ దుర్మార్గుడా? మీ పైన వాళ్ళు మీకు దుర్మార్గులా? కాదు కదా. అంటే అలా కాదు కదా సార్. స్వర్గం నరకం ఈ కాన్సెప్ట్ కుల వ్యవస్థ కాదు, ఖచ్చితంగా కాదు. ఈ స్వర్గం నరకం అనే కాన్సెప్ట్లు, దిక్మాల కాన్సెప్ట్లు ఇస్లాం క్రైస్తవానికి సంబంధించినవి. కానీ సనాతన ధర్మంలో పుణ్యం పాపం ఇది టాపిక్. నమ్మకాలకు సంబంధం లేదు. నువ్వు పుణ్యం చేసావా అంటే మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది. కులానికి సంబంధం లేదు, గుణానికే సంబంధం. మీకు అర్థమైందా? అది కాకపోతే మరి హిందూ మతంలో కులం చాలా ఈజీగా అడిగేస్తూ ఉంటారు అందరూ. అడగడం అంటే ఇది ధర్మానికి సంబంధించింది కాదు కదా, వాడి ఈగోకి సంబంధించింది కదా సార్. మీరేమిట్లు కాదు, మీ మాటకే వస్తున్నాను. మీరేమిట్లు అని అడుగుతుంటాడు కదా. అలా అడగడానికి కారణం ఈగో కదా సార్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. వేమన గారు తెలుసా? చదివారు కదా. వేమన చాలా మంచి విషయాలు ఎన్నో చెప్పాడు. మీరు హరిశ్చంద్ర అనే సినిమా ఉంది, సత్య హరిశ్చంద్ర, మన ఎన్టీఆర్ది. హరిశ్చంద్రుడు ఎప్పటివాడు సార్? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వాడు. ఆ హరిశ్చంద్ర సినిమాలో ఈ కాటికాపరి ఓ మంచి పాట పాడతాడు సార్. వీరబాహు పేరు. అద్భుతమైన. ఏంటి లొకేషన్ కావాలా? ఇదే మరి వీళ్ళు నేరుగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలా? ఏమన్నా దిగాల? కొంచెం కూర్చోండి సార్. 1 సెకండ్ సార్. హరే కృష్ణ. ఓకే ఈ గాట్ ఇట్. విషయం ఏంటి? ఆ సినిమాలో అద్భుతమైన పాట. కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేద మేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు, హై జంగాల అని దాంట్లో కంక్లూషన్ చూడండి, మెంట్లెక్కిపోద్ది. దాసరి జంగము జగడమాడుకొని వల్ల కాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా. మీకు అర్థమైందా సార్? నువ్వేమో శివుడని ఒకడు కొట్టుకుని,
విష్ణువుని ఒకడు కొట్టుకుంటారు కానీ వాళ్ళకాట్లే ఇద్దరు ఒకటే కదా అంటాడు. కాబట్టి మనిషి పెరిగే కొద్దీ, సమాజం విస్తరించే కొద్దీ విశాలమైన భావాలు పెరగాలి. అందుకని దేవుడు ఏమన్నా మూర్ఖుడు ఏంటి సార్, 2 అక్షరాలతోనే పిలవాలి, ఈ అక్షరాలతోనే పిలవాలి. ఈ మూర్ఖత్వం నుంచి ప్రపంచం బయటపడాలి. చిన్న లైఫ్ కదా సార్. మీ వయసు ఎంత? 27. సో నా శరీరానికి 51, ఇంకొకరికి 61, ఇంకొకరికి 72. ఎప్పుడొకప్పుడు రాలిపోతాం కదా సార్. రాలిపోయే వాళ్ళం రాలుగాయ వెదవల్లాగా మాదేవుణ్ణి మొక్కపోతే నాశనం అయిపోతావు ఏంటి సార్ ఇది? ఇందాక ఎవరో సుప్రీంకోర్టులో జడ్జితో వాదిస్తూ ఒక లాయర్ చెప్పాడు, ఈ బెదిరించే లక్షణం సనాతన ధర్మంలో లేదు. అందుకే చూడండి, ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువుల వలన కొత్త దేశాలు పుట్టలేదు. ఉన్న దేశాన్ని రక్షించుకోలేం కదా, ఇంకొత్త దేశాలు ఎక్కడ పుట్టుతాయి? కాకపోతే హిందూ మతంలో, ఈ క్రిస్టియానిటీలో గల హిందూ మతంలో కన్వర్షన్ అనే కాన్సెప్ట్ లేదండి. ఏమంటారు? ఇప్పుడు క్రిస్టియానిటీలో ఇస్లాంలోనైతే ఇంకా దారుణంగా ఉంటది. నువ్వు నాన్ హిందూ అయినా ఇస్లాం కాని ప్రతి ఒక్కడు కాఫీర్ అంటాడు. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎందుకు రాశారు? ఈ క్రైస్తవ దీన్ని ఏమంటారు, బైబిల్ కానీ ఖురాన్ కానీ ఎందుకు రాశారు? ఈ ప్రపంచాన్ని రూల్ చేయడానికి. రూల్, RULE, రూల్, దానికోసం రాశారు. ప్రపంచ శాంతికి ఏం కాదు అవి. మీరు కావాలితే చూడండి, షియాలకి సున్నీలకి పడదాం. నేనేమంటా, బలమైన కుల వ్యవస్థ, అందులో కనీసం ఈక్వాలిటీ అనేది ఏ కోసాన్నైనా కొద్దో గొప్ప కనిపించుద్ది. మీరు గమనించండి, శంకర్ల వారి కాలం నుంచి, అంటే దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ ఈగో కలిగిన ఎదవల నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఎందరో సంస్కర్తలు వచ్చారు. దీంట్లో హిందూ మతంలోనే అంతమంది సంస్కర్తలు వచ్చారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు, అబ్బే బొంద ఆడు మొన్న వాడు బ్రిటిష్ ఏజెంట్, వాడు కాదు. నేను చెప్పేది శంకర్లు వారు. శంకర్లు 2000 శంకర్లు 2000 సంవత్సరాల క్రితమే ఎవడో ఒక చండాలుడు రూపంలో శివుడు వస్తే ఆయన తప్పుకో అన్నారు. మీకు అర్థమైందా? నా పాయింట్ ఏమిటంటే, ఈ కుల వ్యవస్థ అనేది ఈగోకి సంబంధించిన విషయం, ఈశ్వరుడికి సంబంధం లేదు. ఎందుకని? భగవంతుడి పేరు భూతనాథుడు, అంటే అన్ని జీవులకి. కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, ఇస్లాము క్రైస్తవంలో నువ్వు ఆ మతంలోకి వెళ్తేనే నువ్వు మాకు బంధువువి. కానీ ఈ సనాతన ధర్మంలో నువ్వు అసలు ఎవడో తెలియపోయినా సరే, సర్వే జన సుఖినో భవంతు అని నువ్వెవడో అయినా సరే నువ్వు బాగుండాలి అని కోరుకుంటాం. కానీ ఇస్లాం నువ్వు మతం మారితేనే బాగుండాలంటాం. అందువలన మీకు స్పష్టంగా చెప్పాను, మనది వర్ణ వ్యవస్థ మాత్రమే. కులం వ్యవస్థ అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ మా నాన్నగారు, మా తాత ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ ఏంటి? మీ తాతగారి పేరు చెప్పండి, బాగుందా? దానికి ఎగ్జాక్ట్ ఎందుకు? మీ తాతగారి పేరేంటి? మా తాతగారి పేరు బెంజమిన్ అండి. నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. మీ పేరు చంద్రకాంత్. సరే, మీరు ఏదో ఉదాహరణ చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు మా తాతగారు సో అండ్ సో అనుకోండి, ఆయన టీచరు. ఓకే, అనుకుందాం. అనుకోవడం ఏంటి? ఏం చేసేవారు మీ తాతగారు? టీచరే చేసేవారు. మరి ఇంకేంటి సార్ అనుకోవడం? మరి ఆయన టీచర్ అయినందుకు బ్రాహ్మణ్ అయిపోవాలిగా, షెడ్యూల్ క్యాస్ట్ కింద ఎందుకు మిగిలాడు? అంటే ఆ కులాన్ని మీరు కోరుకుంటాం వల్ల ఆ కులం కావాలి, దాంతో కంటిన్యూషన్, కులం మాకెందుకు, ఇలా చెప్పేవాళ్ళు కావాలి. ఆ కులం బేస్ మీద మళ్ళీ ఉద్యోగాలు, ఆ కులం బేస్ మీద రిజర్వేషన్లు, ఇవి మాకు వద్దని చెప్పేవాళ్ళు పెరగాలి. అర్థమవుతుందా మీకు?
దాన్ని వాడుకు దొబ్బుతూ మళ్ళీ దాన్ని వ్యతిరేకించడం అంటే తిన్న దాంట్లోకి ఎక్కినట్టు. మీకు అర్థమైందా? ఇప్పుడు మన గుణం ద్వారానే మీకు చాలా ఉదాహరణ చెప్పగలను. అబ్దుల్ కలాము ఇప్పుడు ఆయన టీచర్ అయినా ఏ మాలో మాదిగో ఇలాగే కౌంట్ చేస్తారు కానీ కాదు సార్, గుణము. మీకు అర్థం, గుణము టీచర్ అని కాదు, గుణము. అబ్దుల్ కలాం ఎవరు సార్? ముస్లిం అంటావా? పేరుకి ముస్లిం అంతేనా? అంతే అబ్దుల్ కలాం పేరుకి ముస్లిము. ఎంఎస్ సుబ్బలక్ష్మి చచ్చిపోతే ఆయన ముందు వచ్చి పాడి మోసాడు. మీకు అర్థమైందా? అబ్దుల్ కలాం గురించి గొప్పగా చెప్పే వాళ్ళలో ఎవరుంటారు? చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారు. ఒక ముస్లిం గురించి చాగంటి కోటేశ్వరరావు గారు గొప్పగా చెప్పారు కదా. ఒక్క క్రైస్తవుడు కానీ ఒక్క ముస్లిం కానీ చాగంటి గారు గొప్పడని చెప్తాడా? పోనీ చాగంటి గారిని వదిలేద్దాం. ఆదిశంకరాచార్యుల వారి గురించి కానీ లేదంటే అన్నమయ్య గురించి కానీ హిందువుల్లో ఉన్న గొప్ప వాళ్ళ గురించి ఏ క్రైస్తవుడైనా ముస్లిం అయినా ఎప్పుడైనా పొగడ్డం చూసామా? ఇప్పుడు ఒకటి చెప్పండి. నో ఇది ఒకటి ఆన్సర్ చెప్పండి. ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది చెప్పడం వల్ల ఇప్పుడు తెలుస్తుందండి. క్రిస్టియానిటీ ఇస్లాం అంత ప్రచారం లేదు మీది నిజానికి. అంటే మనకు అసలు కాన్సెప్ట్ లేదు కదా సార్. మీకు అర్థమైందా? నేను అంటుంది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఏదో ఇప్పుడు వస్తున్నారు కానీ మీ దాంట్లో క్రిస్టియానిటీ ఇస్లాం లాగా ఎక్స్టెన్సివ్ గా చెప్పటం ఈ కాన్సెప్ట్ లేదు కండి అసలు లేదు. అంటే అసలు అలాంటి ఆలోచనే లేదు కదా నాన్న. ఎందుకు తెలియదంటే ఇప్పుడు మాకు ఎవరో చెప్పలా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తా ఉంటే ఓహో ఇలా రిఫార్మ్ కూడా జరిగిందా, దాని కుల వ్యవస్థను వ్యతిరేకించిన వాళ్ళు కూడా దీంట్లో కూడా ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. అవును. అమ్మో ఈ గోల, నేను బయటికి వెళ్తాను. వీళ్ళు కూలర్ పెట్టారు గోల. మీతో మాట్లాడదాం అనుకున్నాను. నాన్న ఎవరు తిండి వాళ్ళు ఎవరు నిద్ర వాళ్ళు పొండి పడుకోండి. నేను సార్ నేనేదో లోపలికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. వాళ్ళు కూలర్ పెట్టారు. బాబోయ్ గోల, బయట ప్రశాంతం కాదు, ఎక్కడికో తీసుకొచ్చారు వీళ్ళు ఏదో పల్లెటూరికి. ప్రశాంతంగా ఉంది. రూమ్లోకి వెళ్దాం అనుకుంటే కూలర్ ఏమో. ఈ పాలమూరు అంటే మహబూబ్ నగర్ రేపు నాన్న. అదే సార్ ఈ హిందూ మతంలో నాకు ఈ కుల వ్యవస్థే అర్థం అవ్వదు సార్. అసలు ఏంటో గమ్మత్తుగా ఉంటుంది సార్. మీకు ఆన్సర్ ఇచ్చాను. భగవద్గీతలో చెప్పింది నీ యొక్క గుణాన్ని బట్టి చాతుర్వర్ణం నేనే సృష్టించాను, మయా సృష్టం గుణకర్మ విభాగశ. అంటే గుణాన్ని బట్టి గుణం, కర్మ అంటే యాక్షన్ బట్టి. నాన్న మూల వెంకటేష్ ఆ మంచినీళ్ళదే నా బాటిల్ ఎదరుందా కారులో? అలా కాదు కానీ ఇప్పుడు అంటారా అని వాడు ఉంటాడు అస్పృశ్యుడు గురించి ఏముంటది. ఇప్పుడు ఆడు అస్పృశ్యతకు సంబంధించిన ఈ దొడ్లు కడగటం గాని మలమూత్రాలు ఎత్తటం గాని అవన్నీ కరెక్ట్ గా చేస్తేనే ఆడికి స్వర్గం అని లిటరల్ గా ఉంటది. ఎందులో? ఈ అంబేద్కర్ వాల్యూమ్స్ లోనే ఉంటాయండి. నేను అవన్నీ గుర్తులేదు కానీ పర్లేదు మీరు మళ్ళీ నాకు పెట్టండి. ఎందుకంటే నేను చదివాను అంబేద్కర్, నేను ఎక్స్టెన్సివ్ గా చదువుతాను. వెరీ గుడ్ మీరు చాలా సంతోషం. మనం ఇంకోటి ఏంటంటే మీరు గమనించండి, ఎప్పుడైనా ఏదైనా పుస్తకంలో పలానాది ఏదైనా తేడా వస్తే ఇప్పటికీ హ్యుమానిటీకి నేను చాలాసార్లు నా ఇంటర్వ్యూలో చెప్పాను. హ్యుమానిటీకి వ్యతిరేకంగా దేంటి మన ప్రయారిటీ ఏంటి? హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏదైనా హిందూ గ్రంథాల్లో ఉంటే ఆ పేజీ సింపేద్దాం, అది కొట్టేద్దాం, అది రెడీ. బైబిల్ ఖురాన్ కూడా తీసుకురండి, అదే పని చేద్దామని చెప్పా. ఎవరు రాలేదు, అది వేరే కథ. ఇక్కడ మీరు గమనించండి, హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఒక క్లాష్ వచ్చిందంటే అది ఈగో వలన రావాల్సిందే తప్ప ఈశ్వరుడు వలన రాదు. ఇప్పుడు అలా కాదు, ఈ చార్వాకులు రిఫార్మ్ చేయటానికి ట్రై చేశారు. తర్వాత చాలా మంది రిఫార్మర్స్ వచ్చాడు, పూలే మాట్లాడాడు, అంబేద్కర్ మాట్లాడాడు. ఇవన్నీ రిఫార్మ్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఆ వర్ణ వ్యవస్థలో సమానత్వం ఉందనుకుంటే మాట్లాడరుగా. మీరు గమనించండి, మన పూర్వం నుంచి మనం ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనే లక్షణమే గనక ఉంటే పర్లేదు సార్, బాగుంది కదా.
అలాంటి లక్షణమే మనకుంటే అసలు వాల్మీకి రాడు, వ్యాసుడు రాడు. మీకు అర్థమవుతుందా? ప్రహ్లాదుడు రాక్షసుడు ఇంట్లో పుట్టాడండి. విభీషణుడు రాక్షసుడు ఇంట్లో పుట్టాడు సార్. అంటే సార్ దీంట్లో మెయిన్ ఆ. ఇవన్నీ రిలీజియన్ శాంక్షన్ చేసింది ఏంటది? ఈ కుల వ్యవస్థ సార్ ఏదైతే ఇది ఉందో ఎవరు శాంక్షన్ చేశారు? రిలీజియన్ శాంక్షన్ కదా సార్. ఈ కుల వ్యవస్థ హిందూ మతానికి సంబంధించింది కదా సార్. కదా అసలు ఈ కులము అంటే తెలుసా అసలు మీకు? కులం అంటే వంశము అని అర్థం తెలుసా మీకు? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇందులో రఘుకులాన్వయ రత్నదీపం అన్నారు. అంటే ఏమిటండి? రఘుకులం అంటే ఏమిటి? రఘుకుల తిలకారారా. సూర్యుడు రఘు అంటే రఘు అంటే రఘు మహారాజ్ అండి. అంటే రాములు వారి తాత ముత్తాతల్లో ఒక ఆయన. కుల తిలక అంటే వంశంలో గొప్పవాడా అని. మనం అనుకునే కులం కాదుగా. మీకు అర్థమైందా? కాబట్టి ఇది ఈగో సార్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎక్కువ తక్కువ అంటే అది ఈగోకి సంబంధించిన విషయం, రిలీజియన్స్కి సంబంధం లేదు. ఇప్పుడు మరి దళితుల గుళ్ళోకి రానివ్వట్లేదు, కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడే కదా సార్ చెప్పాను ఈగో అని. మరి అటువంటి ఏం చేయాలి? మీలాంటి వాళ్ళు మాట్లాడాలి సార్. మీరు చాలా స్పష్టంగా చెప్పాను. ఎవడైనా గుళ్ళోకి రానివ్వకపోతే నాకు చెప్పండి, నేను వాడిని కొట్టి మిమ్మల్ని తీసుకెళ్తా. నేను వచ్చి తన్నుతా అని చెప్పాను. అందుకని నేను చెప్పను. అలాగే ఇంకో మాట కూడా చెప్పాను. ఏమిటంటే తన తాను తక్కువ అనుకునేవాడు, తను తాను ఎక్కువ అనుకునేవాళ్ళు 2 రకాల బ్యాచ్లు ఉన్నారు కదా. తను తాను ఎక్కువ అనుకునేవాడిని 2 చెప్పులతో కొట్టండి, తను తాను తక్కువ అనుకునేవాడిని 4 చెప్పులతో కొట్టండి. ఎందుకంటే స్పష్టంగా ఎంతమంది వేమన ఇత్యాదులు ఎందరో చెప్పారు. ఏమని? చాలా స్పష్టంగా జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి. ఇప్పుడు నేను ఇసుకలో కూర్చున్నాను సార్. పైన చంద్రుడు, బుద్ధ పౌర్ణమి కదా, చంద్రుడు అలా ప్రకాశిస్తూ ఉన్నాడు. నాకేం గుర్తొచ్చింది? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే. స్కూల్లో పాఠం ఉండేదండి, ఇది మేము 7వ తరగతిలో. ఏం పాఠం? ఇదే మీరు పాడిన పాట, బ్రహ్మం ఒక్కటే. అబ్బా, 7వ తరగతి పాఠం. 7లో ఉండేది, మరి ఇప్పుడు ఉందో లేదో అది. భలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నమయ్య కంటే గొప్పోడు ఎవడు కాదు కదా. ఏయ్ నువ్వు గుళ్ళోకి రావద్దా అన్న ఎదవా అన్నమయ్య కంటే గొప్పోడా చెప్పండి? శంకర్ల కంటే గొప్పోడా కాదు కదా. కాబట్టి నేను ఇంకో మాట చెప్తాను. ఎవరైనా సరే ఏమండి, ఇప్పుడు నేను మీతో ఏమండి కుడి చేత్తో తినండి అన్నాను సార్. బొక్క రాధమనోహర్ గారు చెప్తే ఎందుకు తింటాం అని మీరు ఎడం చేత్తో తిన్నారు. అంటే మీకేముంది సార్, బుద్ధి జ్ఞానం ఉన్నట్ట? కేవలం నా మీద మీకు పగ ఉంది సార్. బాబు కానీ క్రైస్తవ ఇస్లాం చేసేది అదే కదా సార్. ఒక పాస్టరు నేను పోని మీకు కొన్ని వాయిస్లు పంపిస్తాను, మీకు ఏమైనా సాధ్యమైతే వాళ్ళని మనుషులుగా మార్చండి. నాది ఒకటే స్టేట్మెంట్ సార్. పాప వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు బోల్డ్ మంది, అందుకని రాత్రి 1 గంట దాటింది, నేను ఫోన్ పెట్టేస్తాను. నాది ఒకటే స్టేట్మెంట్. ఈ భూమి మీద ఉండవలసిన వాళ్ళు, ఈ భూమికి కావాల్సింది క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు కాదు, మనుషులు కావాలి. ఈ మాట నేను గుళ్ళో చెప్తాను, 1000 మందితో చెప్పిస్తాను. ఇదే మాట చర్చిలో, మసీదులో చెప్పించగలిగితే
ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది సార్. అదే ఈ భూమికి కావాల్సింది క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ కాదు, హిందువులు కాదు. భూమి మీద ఉండాల్సింది మనుషులు. ఇప్పుడు మీరు నైజీరియాలో ఏం జరుగుతుందో ఇంకా మంచిది కండి మనిషి కింద బతకటం ఇవన్నీ. అదే చెప్పి టాప్ మోస్ట్ కదా. ఈ టాప్ మోస్ట్ కాన్సెప్టు నేను చెప్తాను, నేను చేయిస్తాను నా పరిధిలో. కానీ నా తోడుగా ఎవడన్నా ముస్లిం క్రైస్తవుడు వస్తాడా? అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ అని చెప్పగలిగే ముస్లిము క్రిస్టియన్లు పెరిగితే వస్తే ఈ ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది సార్. నైజీరియా తెలుసా మీకు? నైజీరియా రోజు అక్కడ క్రైస్తవుల్ని ఇస్లాం తీవ్రవాదులు లేపేస్తున్నారు, చర్చిలు అవి కాల్చేస్తున్నారు. రోజు ఒక్క గొర్రె మాట్లాడే ఇక్కడ రోజు. పాప ఆ పాస్టర్ అయితే గుండెలు కొట్టుకుంటూ మేము ఇంట్లో ఉండేదానికంటే ఈ గ్రేవ్ యార్డ్లోనే మా జీవితం అయిపోతుంది, రోజు వీళ్ళందరినీ కప్పెట్టలేకపోతున్నాం అని ఏడుస్తున్నాడు. ఇందాక ఇంకో వీడియో చూశాను. ఈ తీవ్రవాదులు ఈ క్రైస్తవుల సమాధులు ప్లేట్లు పెడతారు కదా, అవన్నీ కాళ్ళతో తన్నేస్తున్నారు. సో కాబట్టి ఈ భూమికి ప్రశాంతత కావాలంటే ఎడారి మతాలు ఉన్నంతకాలం రాదు సార్. థ్యాంక్ యూ సార్. మనం మళ్ళీ కలుద్దాం, డిస్కస్ చేద్దాం. నేను కొన్ని వాయిస్లు పెడతాను, వీలైతే వాడితో మాట్లాడి, తమ్ముడు ఏంటి తమ్ముడు అలా మాట్లాడుతున్నావు అని వాడిని మనిషిని చేసే ప్రయత్నం చేయండి. లవ్ యూ సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రైజ్ ద లార్డ్.